కైలాసంలో కూర్చొని ఉన్న శివుడు పార్వతి గణేశుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, నన్ను పిలిచారని మూషిక చెప్పాడు. మీరు నన్ను ఏ విధంగా ఎందుకు పిలిచారో కారణం చెప్పండి అమ్మా. ఏ పనైనా చేయాలా, చిటికెలో చేసేస్తా, చెప్పండి అమ్మా అని అనగానే ఈశ్వరుడు ఈ విధంగా మాట్లాడతాడు. నాయనా, నీవు భూలోకానికి వెళ్లే సమయం ఆసన్నమైంది అని ఈశ్వరుడు అనగానే పార్వతీదేవి గణేశుడి దగ్గరికి వచ్చి గణేశుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. పార్వతీదేవి, నాయన గణేష్, నీవు భూలోకానికి వెళ్ళాలి. అక్కడ ఉన్న ప్రజల సమస్యలను నువ్వు తీర్చాలి. ఖచ్చితంగా వెళ్తానమ్మా. ప్రజల సమస్యలను కూడా తీరుస్తాను. అని మూషికం గణేశుడితో అంటుంది. గణేశుడు కూడా చాలా సంతోషపడతాడు. గణేశుడికి వెళ్లే ముందు తన తల్లి పార్వతీదేవి ఈ విధంగా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. పార్వతీదేవి, అమ్మా, నాన్న, మీరు ఏమీ భయపడకండి. ప్రజలు నన్ను 11 రోజులు చాలా నిష్టగా పూజిస్తారు. మీ ఆశీర్వాదం ఇవ్వండమ్మా అని గణేశుడు శివుడు పార్వతి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి మూషికాన్ని తీసుకొని భూలోకానికి బయలుదేరుతాడు గణేశుడు శివుడు పార్వతి ఆజ్ఞతో. గ్రామవాసులంతా గ్రామంలో వినాయకుడిని ప్రతిష్ఠించడానికి అందరూ కలిసి ఒకచోట చేరారు. అందరూ కలిసి ఊరిలో వినాయకుడిని ఏ విధంగా ప్రతిష్ఠించాలి, ఎలా పూజలు చేయాలి, ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా పందిర్లు వేయాలని ఆలోచించుకొని మగవారంతా కలిసి ఆ ఊరిలో ఉన్న చెట్లను కొట్టేసి ఆ చెట్ల నుంచి వచ్చిన కట్టెలను తీసుకొని ట్రాక్టర్లో వేయడానికి పూనుకుంటారు అందరూ. అనుకున్న విధంగానే చెట్టును నరికి ఆ చెట్టు నుంచి వచ్చిన కట్టెలను తీసుకొని వెళ్తూ ఉంటారు. మల్లయ్య చెట్టును కొట్టే పనిని చూసుకుంటాడు. కృష్ణయ్య, గోపాలం ఆ కట్టెల్ని తీసుకొని ట్రాక్టర్లో వేయడానికి నడుచుకుంటూ వెళ్తూ ఆ కట్టెలను మోసుకొని ట్రాక్టర్లో వేస్తూ ఉంటారు. ఎండిన చెట్టును మాత్రమే కొట్టి ఆ చెట్టు నుంచి వచ్చిన చెట్టు కొమ్మలను, ఆకులను, కట్టెలను తీసుకువచ్చి ట్రాక్టర్లో వేస్తూ ఉంటారు కృష్ణయ్య, గోపాలం. అలా ఆ ట్రాక్టర్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళి ఆ ట్రాక్టర్ని మొత్తం నింపివేస్తారు కృష్ణయ్య, గోపాలం. చెట్టు నుంచి వచ్చిన కట్టెలనన్నిటినీ తీసుకొని కృష్ణయ్య, గోపాలం, మల్లయ్య అందరూ కలిసి ఆ ట్రాక్టర్ పైన కూర్చొని మధుసూదన్ ఆ ట్రాక్టర్లో ఉన్న కట్టెలను, మనుషులను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అన్నిటినీ సేకరించిన మధుసూదన్ అందరినీ తీసుకొని తమ ఇంటికి వెళుతారు. అక్కడికి వెళ్ళి అందమైన పందిరి వేయాలని ముచ్చట చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. దారిలో వెళ్తూ వెళ్తూ మధుసూదన్, కృష్ణయ్య, గోపాలం, మల్లేశం గణేష్ పందిరికి కావలసిన విషయాలను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అనుకున్న విధంగానే ఊరి ప్రజలంతా కలిసి ఒక చక్కటి పందిరి ఏర్పాటు చేసుకుంటారు. మధుసూదన్ ట్రాక్టర్లో ఊరు నుంచి తీసుకువచ్చిన గణేష్ విగ్రహాన్ని తన ట్రాక్టర్లో పెట్టి విగ్రహాన్ని తీసుకెళ్తాడు పందిర్లోకి. పందిర్లో వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పంతులు గారిని కూడా పిలిచి పంతులుతో మంత్రాలు చదివిపిస్తూ ఉంటారు ఊరి జనం.